జనవరి 31 శనివారము శని త్రయోదశి. ఈ రోజున పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు. మరి ఈ రోజున స్వామివారి కథలను విని స్వామి అనుగ్రహానికి పాత్రులమవుదాము. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూసి ఆ శని భగవాని అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాము. మంచి కర్మలకు మంచి ప్రతిఫలం, చెడు కర్మలకు చెడు ప్రతిఫలం తప్పకుండా అనుభవించి తీరాల్సిందే. దీనిని అందజేసేది ఆ శనీశ్వరుడే. కర్మ సిద్ధాంతాన్ని మనం ఎక్కువగా నమ్ముతాము. మన హిందువులకు కర్మ సిద్ధాంతంపై చాలా నమ్మకం ఎక్కువ. దీని ప్రకారం మనిషి చేసేటువంటి కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాల్సిందే. అందువలన ఈ కర్మ సిద్ధాంత బాధ్యతలను శనీశ్వరుడికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అప్పగించాడు. అందుకే శనీశ్వరుణ్ణి కర్మఫలదాత అంటారు. ఒడిదుడుకులు ఎదురైనప్పుడే జీవితం విలువ గురించి తెలుస్తుంది. మనిషికి అప్పుడప్పుడు మొటిక్కాయలు వేస్తూ లోపాలను సరిదిద్దేది శని భగవానుడే. ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగినటువంటి ప్రాయశ్చిత్తాలను కూడా ఆయనే కలిగిస్తారు. సూర్య భగవానుడు ఛాయా సంతానమే శనీశ్వర భగవానుడు. అందుకే ఆయన్ని సూర్యపుత్రుడు అని, ఛాయాసుతుడు అని కూడా అంటారు. నవగ్రహాల్లో కీలకమైనటువంటి ఈ శనిగ్రహం జాతక చక్రంలో ఒక్కొక్క రాశిలో దాదాపు 2.5 ఏళ్లు సంచరిస్తూ ఉంటారు. ఈయన నిదానంగా సంచరిస్తూ ఉంటారు కాబట్టి శనికి మందగమనుడు అనే పేరు కూడా ఉంది. జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు మనకు తక్కువగా శ్రమ కలిగించాలని శనీశ్వరుణ్ణి వేడుకుందాము. అందుకోసం నవగ్రహాలు ఉండేటువంటి ఆలయాలను సందర్శించి శని భగవాన్ని పూజిస్తాము. మరి శని త్రయోదశి వచ్చిన రోజున నవగ్రహ ఆలయాన్ని సందర్శించడం వల్ల, ఆయన్ని పూజించడం వల్ల మరింత త్వరగా ఉపశమనం కలిగిస్తాడనేది నమ్మకం. శనివారం శని భగవానునికి, అటు శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఇక త్రయోదశి అంటే పరమేశ్వరునికి ఇష్టమైన తిథి. స్థితి లయకారులకు ఇద్దరికీ కూడా ఇష్టమైనటువంటి రోజుగా శని త్రయోదశి స్థిరపడింది. మరి శని త్రయోదశి ప్రాముఖ్యతను తెలిపే ఒక పురాణ కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఒకనాడు కైలాసానికి వెళ్ళినటువంటి నారద మహర్షి శనేశ్వరుడు గురించి పొగట్టం మొదలు పెడతాడు. ఎంతటి వారైనా శని ప్రభావం నుంచి తప్పించుకోలేరు అని చెప్పి పరమేశ్వరుడు ముందు చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి ఆగ్రహించినటువంటి పరమేశ్వరుడు శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పని చెయ్యదు అంటాడు. నారద మహర్షి అవే మాటలను మోసుకొని యథాతథంగా శని భగవానుడికి వివరిస్తాడు. నా ప్రభావం నుండి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు అంటూ శని భగవానుడు నారద మహర్షితో చెప్తాడు. ఇది సృష్టి ధర్మం అని కూడా చెప్తాడు. ఇక పరమేశ్వరుణ్ణి తప్పకుండా ఈ సమయంలో పట్టి పీడించి తీరుతానని చెప్పి నారద మహర్షితో చెప్తాడు. ఇక శని శపథం విన్నటువంటి పరమేశ్వరుడు ఏం చేయాలో అర్థం కాక మాట నెరవేరితే తన ప్రతిష్టకు భంగం కలుగుతుందని భావించి శని చెప్పినటువంటి సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలో ఒక చెట్టు తొర్రలో దాక్కుంటాడు. ఇక మరునాడు కైలాసానికి వచ్చినటువంటి శనిదేవుణ్ణి పరమేశ్వరుడు చూస్తాడు. నన్ను పట్టి పీడిస్తానన్న నీ శపథం ఏమైంది అంటూ పరమేశ్వరుడు శని భగవాన్ని అడుగుతాడు. దానికి శని భగవానుడు, ప్రభు, ఈ ముల్లోకాలకు లయకారుడైనటువంటి తమరు ఆ చెట్టు త్వరలో దాక్కున్నారు. అది నా ప్రభావం వల్ల కాదంటారా? దీన్ని శని పట్టడం కాదంటారా? శనిదేవుని యొక్క శక్తిని గ్రహించినటువంటి పరమేశ్వరుడు ఎంతో సంతోషించి, ఈ రోజు నుండి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను పూజిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా అభయం కూడా దక్కుతుంది అని చెప్తారు. అలాగే ఇక నుండి నీవు శనేశ్వరుడు అనేటువంటి పేరుతో కూడా విరాజిల్లుతావని శనిని ఆశీర్వదిస్తాడు. అప్పటి నుండి త్రయోదశి తిథి వచ్చేటువంటి శనివారం రోజున నువ్వుల నూనెతో శనేశ్వరుణ్ణి అభిషేకించి ఆరాధించి తమను చూసి చూడనట్లుగా సాగిపోమ్మని చెప్పి అందరము వేడుకోవాలి. మరి ఈ రోజు తప్పకుండా వినవలసినటువంటి మరొక ముఖ్యమైన కథ ఏమిటి అంటే, ఎవరి పేరును తలుచుకుంటే శని బాధలు నిస్సందేహంగా దూరమవుతాయో, ఎవరి వృత్తాంతం వింటే శని బాధలు అలాగే గ్రహదోషాలు తొలగిపోతాయో ఆ కథ గురించి చెప్తాను వినండి అని సూత మహర్షి వారు శౌనకాది మునులతో నివేదిస్తున్నటువంటి పిప్పలాదుని యొక్క చరిత్ర. ఈ రోజు తప్పకుండా పిప్పలాదుని యొక్క స్మరణ చేయడం చాలా ముఖ్యం. ఆయన చరిత్ర విన్నా, చెప్పినా, తలచినా, ఆయన పేరు తలచినా కూడా ఎన్నో జన్మల పాపాలు తొలగిపోయి అంతా శుభమే కలుగుతుంది. పూర్వం బ్రాహ్మణుడు, మహాశైవుడు, గొప్ప ప్రతాపం కలిగిన వాడు, భృగువంశంలో జన్మించినటువంటి దధీచి అనే మహర్షి ఉండేవాడు. ఆయన చవనపుత్రుడు.
ఆయన ఒకప్పుడు శ్రీ మహావిష్ణువుని నిందించి శపించాడు. ఆయన భార్య పేరు సువర్చల. ఆమె మహాపతివ్రత, సాధ్వి. ఆమె దేవతలను కూడా శపించింది. రుద్రుడు ఆ దంపతులకు పిప్పలాదుడు అనే నామధేయంతో కుమారుడిగా జన్మించాడు. ఆ పరమ పవిత్రమైన కథ గురించి చెప్తున్నాను వినండి అంటూ, పూర్వం ఒకప్పుడు దేవతలు వృత్తాసురుడి చేతిలో పరాజితులై పారిపోయి వచ్చి దదీచి మహర్షి ఆశ్రమంలో తమ ఆయుధాలను భద్రపరుచుకున్నారు. వారు ఇంద్రునితో కూడి బ్రహ్మదేవుణ్ణి దర్శించి దుఃఖాన్ని విన్నవించగా ఆయన వృత్తాసురుని యొక్క వధోపాయాన్ని గురించి ఈ విధంగా విపదేశించారు. ఓ దేవతలారా, కేవలం మిమ్మల్ని వధించుట కొరకై పూర్వం దష్ట ప్రజాపతి ఈ వృత్తాసురుణ్ణి సృష్టించాడు. వాడు మహా తేజశాలి, సర్వరాక్షసులకు సార్వభౌముడు. వీడు ఏ ఆయుధం వల్ల కూడా చనిపోడు. చివరకు త్రిమూర్తులమైనటువంటి మా ఆయుధాల చేత, అస్త్రాల చేత కూడా అతను చనిపోడు. దీనికి ఒకే ఒక ఉపాయం ఉంది. తపశ్శాలి, జితేంద్రియుడు అయినటువంటి దదీచి మహర్షి పూర్వం పరమేశ్వరుణ్ణి ఆరాధించి వజ్రతుల్యమైనటువంటి ఎముకలను వరంగా పొందాడు. మనం ఆయన ఎముకలను గనక యాచిస్తే పరోపకార పరాయణటువంటి ఆయన తప్పకుండా దాన్ని దానమిస్తాడు. దానితో వజ్రదండాన్ని నిర్మించి వృత్తాసురుణ్ణి సంహరిద్దాము అని చెప్తారు. దానికి సరేనని చెప్పి దేవతలందరూ కూడా దదీచి మహర్షిని సందర్శిస్తారు. జ్ఞానశ్రేష్ఠుడు, బ్రహ్మవేత్త అయినటువంటి మహర్షి తన మనోనేత్రం చేత వారి రాకలో ఉన్న అంతర్యాన్ని గుర్తించి తన భార్య అయిన సువర్చలను ఇంట్లోకి పంపించి దేవకార్యాన్ని తెలపవలసిందిగా దేవతలను కోరుతాడు. వెంటనే స్వార్థాన్ని సాధించుకోవడంలో సమర్థుడు, నీతిశాస్త్ర కోవిదుడు అయినటువంటి దేవేంద్రుడు వినయంగా చేతులు జోడించి వృత్తాసురుని వల్ల వారు పడుతున్న బాధలన్నిటినీ కూడా వివరించి బ్రహ్మదేవుని యొక్క ఆదేశానుసారంగా ఎముకలను యాచిస్తాడు. దేవేంద్రుడి యొక్క అభిమతానికి మహదానందాన్ని పొంది, దేవరాజా, అసలు మరణానంతరం బూడిదయ్యేటువంటి ఈ శరీరం దేవకార్యానికి ఉపయోగపడుతుంది అంటే అంతకంటే ఈ పాంచభౌతిక దేహానికి సద్వినియోగమైనటువంటి పని ఏముంటుంది చెప్పండి అంటూ మనసులోనే ఆ పరమేశ్వరుణ్ణి స్మరించి పాము కుబుసాన్ని ఏ విధంగా అయితే విడుస్తుందో, దోసకాయ తీగని ఏ విధంగా విడిపోతుందో, దదీచి మహర్షి కూడా యోగశక్తితో శరీరాన్ని త్యజించాడు. ఇక తక్షణమే ఇంద్రుడు సురభిదేనువును ఆహ్వానించి దేహం నుండి ఎముకలను వేరు చేయించి ఆ ఎముకలతో చక్కగా దేవతలందరికీ కూడా అస్త్రాలను నిర్మించమని చెప్పి విశ్వకర్మను ఆదేశిస్తాడు. దేవశిల్పి దదీచి వెన్నెముకతో వజ్రదండాన్ని, బ్రహ్మశిరమును అనేటువంటి బాణాన్ని నిర్మించి ఇంద్రుడికి ఇస్తాడు. మిగిలినటువంటి ఎముకలతో వివిధ ఆయుధాలను నిర్మించి దిక్పాలకులకు, ఇతర దేవతలకు కూడా ఇస్తాడు. ఇంద్రాది దేవతలు ఆ ఆయుధాలతో వృత్తాది దైత్యులను అందరినీ కూడా సంహరించి సంతోషంతో గొప్ప ఉత్సవాన్ని చేసుకుంటారు. కాబట్టి మునులారా, భర్త ఆజ్ఞను పాటించి సువర్చల ఆశ్రమంలోకి వెళ్ళింది అని చెప్పాను కదా. ఆమె గృహకృత్యాలను ముగించుకొని తిరిగి వచ్చి చూసేసరికి భర్త కనిపించలేదు. అంతా ఆమెకు అమంగళంగా గోచరించింది. ఆ పతివ్రత క్షణంలోనే దేవతలు చేసినటువంటి పనిని తెలుసుకొని, ఓ అమరులారా, మీరు దుష్టులు, లుప్తులు, స్వార్థపరులు, కేవలం మీ స్వార్థమైనటువంటి కార్యం కోసం మీ కార్యం మీకు నెరవేరితే చాలు అనుకున్నారు. ఇతరుల దుఃఖంతో మీకు పని లేదు కదా. మీరు అసలు జ్ఞానమే లేనటువంటి పశువులు. ఈనాటి నుండి నా శాపంచే మీరు పశువులవుదురుగాక అంటూ ఆగ్రహించి శపిస్తుంది. భర్త లేనటువంటి ఈ జీవితం ఉదర పోషణార్థమే కాని ఉత్తమమైనటువంటి లోకప్రాప్తికి సాధనం కాదని తెలుసుకుంది. పతితోనే లోకమని చెప్పి నిశ్చయించుకొని అభిమానవతి అయినటువంటి ఆమె పవిత్రమైన సమితులతో చితిని పేర్చుకొని పతి వెళ్ళినటువంటి లోకానికి తను కూడా వెళ్లేందుకు సిద్ధపడుతుంది. అప్పుడు శివప్రేరితమై ఆకాశవాణి ఇలా పలుకుతుంది. ఓ దేవి, సాహసం చెయ్యవద్దు. వేదసారమైనటువంటి నా ధార్మిక వచనాలను ఒక్కసారి విను. ఆత్మహత్య మహాపాపం. అంతేకాదు, బ్రహ్మ తేజస్వరూపుడైనటువంటి దదీచి మహర్షి యొక్క తేజం వృద్ధి చెందుతుంది. అఖండ తేజో విరాజితమైనటువంటి ఆ బాలుడు రుద్రాంశతో జన్మించబోతున్నాడు. గర్భిణి అయినటువంటి స్త్రీ ఏ ఉపాయం చేత అయినా సరే దేహాన్ని రక్షించుకోవాలని చెప్పి సాక్షాత్తు వేదమే చెప్తుంది. ముందు గర్భస్థ శిశువుకు జన్మను ఇవ్వు, తర్వాత నీ ఇష్టం అంటూ ధర్మబోధ చేస్తుంది.
ఆకాశవాణి పలికినటువంటి ఆ పలుకులకు విస్మితురాలై బాలుడు ఉదయించబోతున్నాడు అని ఆనందించి సువర్చలాదేవి నెలలు నిండగానే రాతితో తన గర్భాన్ని చీల్చుకుంటుంది. ఆ గర్భం నుండి రుద్రుడు తన యొక్క తేజస్సుతో దిక్కులను సైతం ప్రకాశింపచేస్తూ ఒక బాలుని రూపంలో ఉదయిస్తాడు. ఆ తల్లి బాలుడి యొక్క సుందర రూపాన్ని, దివ్య తేజస్సును, ఇతర లక్షణాలను చూసి రుద్రుడని చెప్పి గుర్తించి ప్రీతితో ఇలా పలుకుతుంది: ఓ పరమాత్మ, ఈ రావి చెట్టు మొదట్లో నీవు జన్మించావు. దీని యొక్క సన్నిధిలో చిరకాలము ఉండి లోకాలకు మేలు కలిగించు. నా భర్త సన్నిధికి నేను చేరుకునేందుకు నాకు ఆజ్ఞను ఇవ్వు అంటూ ఈ విధంగా పలుకుతుంది. రుద్రరూపుడైనటువంటి నిన్ను నా పతితో కూడి అక్కడే ధ్యానం చేస్తూ ఉంటాను అని చెప్పి ఈ విధంగా పలికి ఆమె సమాధిని పొంది భర్త యొక్క సాన్నిధ్యాన్ని చేరుకుంటుంది. అంతలో సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి బాలుణ్ణి స్తుతించి ఆశీర్వదిస్తారు. పితామహుడు ఆ బాలుడికి యథావిధిగా సంస్కారాలను చేసి పిప్పలాదుడు అని నామకరణం చేసి మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించవలసిందిగా ఆ బాలుణ్ణి కోరుకుంటారు. ఆ విధంగా ఆ కాలక్రమంలో ఆ బాలుడు పెరిగి పెద్దవాడై సమస్త విద్యలను నేర్చి అనరణ్య అనేటువంటి మహారాజు కుమార్తె అయినటువంటి పద్మాదేవిని వివాహమాడి ఆమె యందు తనతో సమానమైనటువంటి 10 మంది పుత్రులకు జన్మనిస్తాడు. పిప్పలాదుడు లోకంలోని జనాలందరూ కూడా అనివార్యంగా శని కారణంగా బాధలు పడుతూ ఉండడం చూసి పుట్టినప్పటి నుండి 16 సంవత్సరాల ప్రాయం వచ్చే వరకు మానవులకు శని బాధ లేకుండా శనిదేవుణ్ణి శాసించి మహోపకారం చేశాడు. గ్రహరాజైనటువంటి శనిపీడాకారుడైనటువంటి శంకర భక్తుల జోలికి అస్సలు రాడు. గాది, కౌశికుడు, పిప్పలాదుడు ఈ ముగ్గురు మహర్షులు కనుక స్మరిస్తే మానవులందరికీ కూడా శనిబాధ తొలగిపోతుంది అనేందుకు ఎలాంటి అనుమానం కూడా లేదు. ఇక శనిపీడ ఒక్కటే కాకుండా అన్ని గ్రహాల దోషాలు కూడా నిస్సందేహంగా తొలగిపోతాయి అంటూ సూత మహర్షుల వారు సౌనకాది మహర్షులందరికీ కూడా పిప్పలాదుని యొక్క చరిత్రను ఈ విధంగా వివరించారు. ఇక పరమేశ్వరునికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున స్వామివారి గురించి ఒక చక్కని కథని ఇప్పుడు తెలుసుకుందాము. ఒకనాడు సతీ శివులు లీలగా త్రిలోక సంచారం చేస్తూ భూలోకంలో దండకారణ్యమైనటువంటి శోభను పరీక్షిస్తూ ఉండగా సీతావియోగంతో బాధపడుతున్నటువంటి శ్రీరామచంద్ర ప్రభువు వారికి దర్శనమిస్తారు. వెంటనే పరమేశ్వరుడు ఆయనకి నమస్కరించి తమ యొక్క దర్శనాన్ని ఇచ్చి జయ అని పలికి ఆశీర్వదిస్తారు. ఆ దృశ్యాన్ని చూసినటువంటి సతి శివమాయా మోహితురాలై, నాథా, హరిబ్రహ్మాదులు సైతం మీకు నమస్కరిస్తారు కదా, అలాంటిది మీరు భూలోకంలో ఒక మానవ మాతృడికి నమస్కరించారు, ఎక్కడైనా నరుడికి ప్రభువు నమస్కరించడం ఉంటుందా అని ప్రశ్నించారు. అప్పుడు పరమేశ్వరుడు ఇలా సమాధానం చెప్తున్నాడు: దేవి, ఈ శ్రీరామచంద్రుడు ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. ఈ లక్ష్మణుడు శేషువు. సాధురక్ష కొరకు ఆవిర్భవించినటువంటి అవతారాలు ఇవి. నీకు ఏమైనా శంక ఉంటే పరీక్షించుకోవచ్చు అని చెప్తాడు శివుడు. అప్పుడు సతీదేవి పతి మాట మీద తనకెంత విశ్వాసం ఉన్నప్పటికీ సహజంగా ఆడవారు అనుమాన పీడితులు కాబట్టి ఆ సమయంలో శివమాయా మోహితురాలై ఉంది కాబట్టి శ్రీరామచంద్రుణ్ణి పరీక్షించడానికై సీతారూపంలో శ్రీరామచంద్రునికి దర్శనమిస్తుంది. మనసులో సత్యాన్ని ఎరిగిన విష్ణువు అయిన శ్రీరామచంద్ర ప్రభువు శివనామాన్ని జపిస్తూ సతీదేవికి నమస్కరించి కుశలం అడుగుతాడు. దానికి ఆశ్చర్యచకితురాలైనటువంటి సతీదేవి జరిగిన దాన్ని చెప్పి, హే విష్ణు, మహాదేవుడు సైతం నమస్కరింపబడదగినటువంటి పరమపదాన్ని మీరు ఎలా పొందగలిగారు అంటూ ప్రశ్నిస్తుంది. శ్రీరాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కాబట్టి తన పూర్వగాథను ఈ విధంగా సతీదేవితో చెప్పసాగాడు. తల్లి, నా శివభక్తికి మెచ్చి పరమేశ్వరుడు నాకు ఈ పరమపదాన్ని అనుగ్రహించాడు. నా పూర్వకథ గురించి చెప్తున్నాను వినండి అంటూ చెప్తున్నాడు. పూర్వం పరమేశ్వరుడు విశ్వకర్మను పిలిపించి తన లోకంలో ఉన్నటువంటి గోశాల యందు సుందరమైన భవనాన్ని నిర్మింపచేశాడు. ఛత్ర చామరాదులను సింహాసనాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మేంద్రాది సకల దేవతలను, తక్కిన దేవజాతులను, అప్సరసలను, గాయకులను రప్పించి అనేక దివ్య వస్తువులను సమకూర్చి స్వయంగా బ్రహ్మాండ మండపంలో నన్ను సింహాసనారూఢుణ్ణి చేసి సార్వభౌమ చిహ్నంగా శిరస్సున రత్న కిరీటాన్ని ఉంచి అనేక వరాలను ఇచ్చి
సృష్టి పాలనా కర్తవ్యాన్ని నాకు అనుగ్రహించారు. అంతేకాదు సనాతనమైనటువంటి వేదాలు నా మహిమను కీర్తించినట్లే నీ మహిమను కూడా కీర్తిస్తాయి అని చెప్పి వరాన్ని ఇచ్చారు. తన యొక్క స్వీయ ఐశ్వర్యాన్ని నాకు ధారపోసాడు. హరిద్వేషులను తాను దండిస్తాను అని చెప్పి శపథం చేశాడు. ఈ గోలోకం సర్వ సమృద్ధమై భక్తులకు పరమపదమై మహోజ్వలమై ప్రకాశించగలదని వరమిచ్చాడు. సాక్షాత్తు తనే స్వయంగా దోషులొగ్గి మరీ నమస్కరించి అందరి చేత నమస్కరింపచేశాడు. ఆ విష్ణువునే నేను. శివాజ్ఞ చేత 4 రూపాల్లో అవతరించాను. వారిలో ఇప్పుడు నేను రాముణ్ణి. మిగిలిన వారు భరత, లక్ష్మణ, శత్రుఘ్నువు. ఈ విధంగా తన యొక్క పూర్వగాథను, వర్తమానాన్ని వివరించి ఆది దంపతులైనటువంటి మీ దర్శన భాగ్యంచే సీత మరలా నాకు పునర్లబ్ధమవుగాక అని పలికి వనసంచారానికి వెళ్ళిపోతాడు శ్రీరాముడు. భర్త అయినటువంటి శంకరుని మాట మీద ఆదరాన్ని కోల్పోయి స్వతంత్రించి శ్రీరాముణ్ణి పరీక్షించి జ్ఞానోదయాన్ని పొందిన సతి శోకంతో సిగ్గుతో ఉన్న వదనంతో భర్త ముందు నిలబడుతుంది. తల వంచుకొని నిల్చున్నటువంటి సతిని చూసి జ్ఞాన మార్గం ద్వారా జరిగినదంతా తెలుసుకొని తన పూర్వ ప్రతిజ్ఞను స్మరించి మనసులో విషాదాన్ని పొందాడు పరమేశ్వరుడు. ధర్మవక్త, ధర్మకర్త అయినటువంటి పరమేశ్వరుడు వేద ధర్మ ప్రభావుడు కాబట్టి సతిని మనసులోనే పరిత్యజించి కైలాసానికి వెళ్ళిపోయాడు. అలా వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఆకాశవాణి పరమేశ్వరుని యొక్క ధర్మనిష్టకు మెచ్చి ఈ విధంగా పలుకుతుంది. ఓ పరమేశ్వర, నిజంగా నీవు ధన్యుడవి. ప్రతిజ్ఞా పాలనను నెరవేర్చుకునేటువంటి మహాయోగి ఇక మరొకరు లేరు అంటూ పరమేశ్వరుణ్ణి కీర్తిస్తుంది. ఆ పలుకులు విన్నటువంటి సతి కాంతిని కోల్పోయి, నాథా, మీ ప్రతిజ్ఞ ఏమిటో నేను వినాలి అనుకుంటున్నాను అని వరాన్ని కోరుకుంటుంది. అందుకు పరమేశ్వరుడు ఏమాత్రం బదులు చెప్పలేదు. ఇక సతి ధ్యానంలోనే పరమేశ్వరుణ్ణి ధ్యానించి సర్వాన్ని తెలుసుకొని నిట్టూర్పును వదులుతూ దుఃఖితురాలవుతుంది. ఆమె యొక్క మనోగతాన్ని ఎరిగినటువంటి పరమేశ్వరుడు ఆమెకు అనేక కథలను చెప్తూ ఆమెకు కాస్త ఊరట కలిగించేలా ప్రయత్నాన్ని సాగించాడు. అందులో భాగంగా పరమేశ్వరుడు సతీదేవికి చెప్పినటువంటి ఒక కథ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అంటూ సూత మహర్షుల వారు సౌనకాది మునులకు ఈ విధంగా వివరిస్తున్నారు. దాక్షాయిని పరతత్వం అంటే విజ్ఞానం. ఆ విజ్ఞానం ఉదయించినటువంటి జ్ఞాని మనస్సులో నేనే బ్రహ్మమును అనేటువంటి స్థుతి కలుగుతుంది. ఆ జ్ఞానం దుర్లభం. నా యందలి భక్తియే జ్ఞానం పుట్టడానికి హేతువు అవుతుంది. ఆ భక్తి 9 విధాలుగా ఉంటుంది. జ్ఞానానికి భక్తికి భేదము లేదు. భక్తి లేని వాడికి జ్ఞానం కలగదు. భక్తుల విషయంలో నాకు తారతమ్యాలు అంటూ ఉండవు. కుల, జాతి, వర్ణ భేదాలంటూ లేవు. ఆ భక్తి సగుణ నిర్గుణ భేదంచే 2 విధాలుగా ఉంటుంది. సహజంగా హృదయంలో పుట్టినటువంటి భక్తి చాలా గొప్పది. కోరికలతో పుట్టినటువంటి భక్తి చాలా తక్కువది. ఈ సగుణ నిర్గుణ భక్తి నైష్టికి, అనైష్టికి భేదం చేత 2 విధాలుగా ఏర్పడింది. నైష్టికి భక్తి 6 భేదాలు, అనైష్టికి భేదాలు అస్సలు లేవు. భక్తి ఏదైనా కానీ అంగాలు 9: శ్రవణం, కీర్తనం, స్మరణం, సేవనం, దాస్యం, అర్చనం, నమస్కారం, సఖ్యం, ఆత్మార్పణం. వీటికి అనేక ఉపాంగాలు కూడా ఉన్నాయి. ఈ నవవిధమైనటువంటి భక్తులను నేనిప్పుడు నీకు వివరిస్తాను. భగవత్కథలను శ్రద్ధాభక్తులతో వినడం అంటే శ్రవణం. భగవంతుని లీలలను గానం చేయడం అంటే కీర్తనం. సర్వవ్యాపకుడైనటువంటి పరమేశ్వరుణ్ణి నిత్యము సర్వత్రా దర్శించి లోకంలో నిర్భయుడై ఉండడం స్మరణం. సూర్యోదయం మొదలు అంకిత భావంతో సర్వదా సేవకుడి వల్లే అనుకూలంగా ఉండటం సేవనం. భగవంతుణ్ణి ప్రియునిగా భావిస్తూ అమృతమైనటువంటి రూపానందాన్ని అనుభవించడం దాస్యం. పాద్యం మొదలు షోడశోపచారాలతో పూజించడం అర్చన. అష్టాంగములచే భూమిని స్పర్శించడం వందనం. అంతా మన మేలు కొరకే అనేటువంటి దృఢ నిశ్చయం సఖ్యం. దేహం మొదలు సర్వమును భగవంతుని ప్రీతి కొరకే సమర్పించడం ఆత్మార్పణం. ఓ దేవి, ఇలాంటి భక్తి చాలా శ్రేష్టం. జ్ఞాన వైరాగ్యాలకు తల్లి వంటిది, ముక్తికి దాసి వంటిది. ఇలాంటి భక్తి ఉత్తమమైనది. సర్వ కర్మల ఫలం భక్తి నుండే పుడుతుంది. భక్తి యందు నాకు నీపై కలిగినటువంటి ప్రేమతో సమానమైనటువంటి ప్రేమ ఉంటుంది. భక్తుడు నాకు ఇష్టుడు. ముల్లోకాల్లో భక్తి కంటే సుఖావహనమైనటువంటి మార్గం ఇంకేదీ లేదు. అసలు ఈ కలియుగంలో భక్తి చాలా ముఖ్యము. కలిలో జ్ఞాన వైరాగ్యాలు, ఉత్సాహము ఉడికి జవసత్వాలు లేనివై ఉంటాయి.
వాటిని స్వీకరించేవారు లేని కారణంగా అవి శిథిలావస్థలో ఉంటాయి. కలిలో భక్తి ప్రత్యక్ష ఫలాన్ని ఇస్తుంది. నా భక్తుడికి నేనెప్పుడు సహాయం చేస్తూనే ఉంటాను. పూర్వం నా భక్తుని కారణంగానే సూర్యునిపై అతి క్రోధాదితుడనయ్యాను. భక్తుడి యొక్క కారణంగానే పక్షపాతం లేకుండా రావణుణ్ణి పరిత్యజించాను. చెడు ఆలోచన కలిగినటువంటి కుమతి అయినటువంటి వ్యాసుణ్ణి నందిచే దండింపచేసి కాశీ బహిష్కరణ శిక్షణ విధించాను. ఈ విధంగా పరమేశ్వరుడు సతీదేవికి భక్తికి సంబంధించినటువంటి అన్ని విషయాలను బోధించి అనేక కథలను గురించి వివరిస్తాడు. అంతేకాకుండా యంత్ర సహితంగా తంత్రశాస్త్రాన్ని, పంచాంగాన్ని, ఇతిహాసాలను, భక్తుల యొక్క కథలను, వర్ణాశ్రమ కథలను, రాజపుత్ర స్త్రీ ధర్మాలను, జీవ సుఖావాహనమైనటువంటి వైద్య, జ్యోతిష, సాముద్రిక శాస్త్రాలను, చివరగా దాసరహితమైనటువంటి తత్వాన్ని, వీటన్నిటిని గురించి కూడా స్పష్టంగా వివరిస్తారు పరమేశ్వరుడు సతీదేవికి. కావున ఈరోజు శని భగవానుడికి అలాగే పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి ఈ శని త్రయోదశి రోజున స్వామివారి యొక్క కథలను విన్నారు కదా. మీకు ఈ కథలు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ పరివారంతో పంచుకోవడం వల్ల వారికి కూడా విజ్ఞానాన్ని పంచిన వారవుతారు. జనవరి 31 అత్యంత శక్తివంతమైన శని త్రయోదశి. ఈ రోజున ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో వారికి ఉండే శని బాధలు, దరిద్రం, కష్టాలు పోయి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈ కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది. అంతటి పవిత్రమైన కథను ఇప్పుడు విందాం. పూర్వం ఒకసారి కైలాసాన్ని చేరుకున్న నారదుడు శివుని ముందు శని భగవాన్ని గురించి పొగడ్డం మొదలుపెట్టాడు. గంధమాతన పర్వతంపై సూర్యుడు ఉదయిస్తున్న వేళ శనివారం నాడు ఎప్పుడైనా సరే శనివారం రోజున శనికి బలం పెరుగుతుంది. శని భగవానుడు ఆంజనేయుణ్ణి పట్టుకోవడానికి వస్తాడు. హనుమంతుడు సూర్యోదయానికల్లా హాయిగా స్నానాదులు పూర్తి చేసుకుని బండరాయి మీద కూర్చొని అపూర్వ రీతిలో భక్తితో రామచంద్ర ప్రభువును గానం చేసుకుంటూ ఉంటాడు. ఆయన రోజంతా రామ రామ అంటూ గానం చేస్తూనే ఉంటాడు. ఆ సమయంలో శనిదేవుడు హనుమంతుని దగ్గరికి వస్తాడు. అక్కడికి వచ్చి ఆంజనేయ బాగున్నావా అంటాడు. ఆంజనేయుడు శనివైపు చూసి ఓ గురుపుత్ర ఇలా వచ్చావేమిటి అని అడుగుతాడు. ఇదిగో ఇక్కడ కూర్చో అంటాడు ఆంజనేయుడు. దానికి శనిదేవుడు ఇలా అంటాడు, కూర్చోవడానికి నాకు ఆసనం ఇచ్చావు కదా, ఆ ఆసనం మీద నేను కూర్చోను, ఇంకొక ఆసనం మీద కూర్చుంటాను అంటాడు. ఎక్కడా అని ఆంజనేయుడు ప్రశ్నించగా, నీ నెత్తి మీద కూర్చుంటాను, సరిగ్గా మాడు మీద నడినెత్తి మీద కూర్చొని నిన్ను ఈ రోజు నుంచి 7.5 సంవత్సరాల పాటు పట్టుకుంటాను. నీకు పిచ్చెక్కిపోతుంది, నువ్వు ఏం చేస్తున్నావో తెలీదు, అసలే కోతివి, అందరూ నిన్ను చూసి అపహాసం చేస్తారు అంటాడు. దానికి ఆంజనేయ స్వామి శనిదేవుడితో ఇలా అంటాడు, నాయనా ముసలివాణ్ణి అయిపోయాను, హాయిగా రామనామస్మరణ చేసుకుంటున్నాను. భార్య, కుటుంబం ఇటువంటి బంధాలకు అతీతంగా ఏదో రామా రామా అని బ్రతుకుతూ ఉంటే ఎందుకు ఈ ప్రశాంత వాతావరణంలోకి వచ్చి నన్ను పట్టుకోవడము? ఏదో భూలోకంలో ఏ ప్రభువునో పట్టుకున్నావు అంటే అర్థం ఉంది, డబ్బున్నవాణ్ణి పట్టుకున్నావంటే అర్థం ఉంటుంది, చదువుకున్నవాణ్ణి పట్టుకున్నావు అంటే అర్థం. అన్నింటికీ అతీతంగా నైమిషారణ్యం వంటి దివ్యక్షేత్రంలో ఉండే ఋషుల జోలికి నీవు ఎప్పుడూ వెళ్ళకు. పోనీ ఋషుల జోలికి వెళ్తే వారు మానవులు, మేము వానరోలం. ఈ గంధమాదన పర్వతంలో రోజు రామనామస్మరణతో బ్రతుకుతున్నాను, నా మాట విని వదిలేయి అంటాడు. దానికి శనిదేవుడు ఇలా అంటాడు, లేదు లేదు, నాకు ఇప్పుడు విజయం పొంది తీరాలి అనే ఒక కోరిక కలిగింది. శివుడితోటి నేను సవాలు చేసి వచ్చాను. ఈశ్వరుడు నన్ను పట్టుకుంటే పట్టుకున్నావు, నా అంశతో ఉన్న హనుమంతుని నీవు పట్టుకో, నీ సంగతి తెలుస్తుంది అన్నాడు. కాబట్టి నేను ఈశ్వరుడితో శపథం చేసి వచ్చాను. ఆ శపథం నెరవేర్చుకోవాలి. మా నాన్న దగ్గర కూడా నేను శపథం చేశాను. అసలే అన్నింటికీ మించి నేను శనిగ్రహాన్ని. నేను పట్టుకుంటే ఎవరైనా సరే భ్రష్టుడు అవ్వాల్సిందే. నిన్ను పట్టుకుంటాను, నిన్ను పీడిస్తాను అంటాడు. దానికి హనుమంతుడు ఎలా పట్టుకుంటావు అంటాడు. దానికి శనిదేవుడు ఏముంది, నెత్తి మీద కూర్చుంటాను అన్నాడు. ఏది కూర్చో అంటాడు ఆంజనేయుడు. హనుమంతుడు ఎప్పుడైనా సరే జపం చేసేటప్పుడు శ్రీరామచంద్ర ప్రభువు ఇచ్చిన కిరీటం పెట్టుకుంటాడు. కిరీటం తీసి కూర్చో అంటాడు. వెంటనే శనిదేవుడు పైకి ఎగిరి మాడు మీద కూర్చున్నాడు. పక్కనే ఒక పెద్ద బండరాయి ఉంది. ఆ బండరాయిని తీసి దాని మీద శ్రీరామ అని రాసి జై శ్రీరామ్ అని ఆ రాయిని నెత్తి మీద పెట్టుకొని ఒక్క నొక్కు నొక్కుతాడు ఆంజనేయుడు. ఇక శనిదేవుడికి ఊపిరాడక ఉక్కిరి
ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు. ఎముకలు నుజ్జు నుజ్జు అయిపోతాయి. అసలే హనుమంతుడి తల కఠినమైన గండశిలలా ఉంటుంది. దాని మీద మరో శిల. 2 రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయాడు శనిదేవుడు. ఇక ఆంజనేయుడు తోకతో ఆ రాయిని ఇంకొకసారి అదిమి జై శ్రీరామ్ అంటాడు. ఇక శనిదేవుడు ఆయాసంతో మాట్లాడుతూ ఆంజనేయ, ఆంజనేయ అంటాడు. ఎవరు అరుస్తున్నాడు అంటాడు ఆంజనేయుడు. నేను గురుపుత్రుణ్ణి, శనిదేవుణ్ణి అంటాడు. ఓహో! గురుపుత్రుడివా? అని రాయి తీసి ఎలా ఉన్నావు అంటాడు. ఆంజనేయ, నా ఒళ్ళు హూనమైపోయింది. ఏదో పర్వతం నా మీద పడినట్లు అయింది అంటాడు. దానికి ఆంజనేయుడు ఏదో తపస్సు చేసుకుంటున్నాను, రామా రామా అంటూ జపం చేసుకుంటూ ఉంటే నీవే వచ్చి నా నెత్తి మీద కూర్చుంటాను అన్నావు కదా అంటాడు ఆంజనేయుడు. అవును హనుమా, నాకు బుద్ధి వచ్చింది. హనుమా, నీకింత బలం ఎలా వచ్చింది? నీవు రాతితో నొక్కావా లేదా ఏదైనా ప్రత్యేకమైన ధాతువుతో నొక్కావా అని అడుగుతాడు. లేదు శని, నేను రాతితోనే నొక్కాను అంటాడు. ఈ శని ఇలా అంటాడు. బండరాళ్ళు నాకు లెక్కలేదు. రాళ్ళని ఎత్తి అవతల పారేస్తాను. కానీ నీ నెత్తికి, రాతికి మధ్యలో నా శరీరం ఇంతగా నలిగిపోయింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వరం నీకు అని అడుగుతాడు. దానికి హనుమంతుడు, ఇదే నా రామనామస్మరణ ప్రభావం. రామ రామ అని జపించే వారికి శని ప్రభావాలు ఎక్కడి నుంచి ఉంటాయి? ఏ ప్రభావమూ నన్ను ఏమీ చెయ్యలేదు అంటాడు. రామ రామ అని నిరంతరం జపించే వారికి ఎవరి వల్ల భయం ఉండదని ఎప్పుడో ప్రహ్లాద కుమారుడు చెప్పాడు కదా. ఎవరైతే రామనామాన్ని భక్తితో చేస్తాడో వాడిని ఏ గ్రహాలు కూడా ఏమీ చెయ్యలేవు. గ్రహాలన్నీ అలాంటి వారికి అనుకూలిస్తాయి అంటాడు. దానికి శని భగవానుడు ఇలా అంటాడు. హనుమ, ఎవరైతే రామనామ స్మరణ చేస్తారో వారి దరిదాపుల్లోకి కూడా నేను వెళ్ళలేను అని చెప్పి హనుమకు నమస్కరించి బయలుదేరుతాడు. కొంత దూరం వెళ్ళాక సూర్యభగవానుడి యొక్క ఉపాసనతో శనిదేవుడు కోలుకున్నాడు కాబట్టి రామ రామ అని నిత్యం జపించే వారికి అన్ని విజయాలే వరిస్తాయి. ఎలాంటి శని బాధలు బాధించవు, ఎలాంటి గ్రహపీడలు పీడించవు. అలాంటి వారు ఈ భూమి మీద శాశ్వతంగా భోగాలు అనుభవించి చివరకు స్వర్గాన్ని పొందుతారు. ఈ పవిత్ర కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మ జన్మల పాపాలు పోతాయి.